రైట్. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కర్ణాటకలో జరుగుతున్న అనేక సంఘటనలకు సంబంధించి రోజుకొక దారుణమైన లాంటి వార్త వెలుగులోకి వస్తూనే ఉంది. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే వీడియోకి సంబంధించి బాధితుడు ఫస్ట్ ఏఎన్ఐతో సహా కొన్ని ఛానల్స్తో మాట్లాడాడు. అది మీకు వినిపించిన తర్వాత ఈ వీడియో గురించి మాట్లాడతాను. सर कल शाम को 6 बजे 6:15 का टाइम मैं यहाँ पे एक साउंड प्ले कर रहा था, गाना भजन प्ले कर रहा था। 3-4 लोग आए और मुझे धमकाने लगे कि फोन स्पीकर वगैरह बजाया तो तेरे को मार दूंगा पूरा। तो मैंने बोला आपको तकलीफ क्या हो रही है? तो बोला हमारा असंग का टाइम है, असंग का टाइम में सब नए पे प्ले करना। तो बोला असंग का टाइम तो अभी नहीं है ना, अब ऐसा क्यों नहीं, तुम ज्यादा बात मत करो, ऐसा बजाया तो मैं तुम्हारे को मार देता। तो कैसा मारता? मैं सामने आया तो मेरा गला पकड़ लिया, वो भी पकड़ने आ गया और मैं उनको छुड़ाने के लिए बाहर गया तो बाद मेरे को सब लोगों को मिलकर मार दिया सर। पंचर से मारा और धमकी भी दिया कि चाकू छुपा दूंगा, मेरे को मारा दो। इससे पहले भी ये लोग यहाँ आए थे सर इधर सभी स्टोर है ना सर, उधर भी उनका ऐसा हुआ था। उन्होंने कंप्लेंट भी दिया था पर कंप्लेंट उनका फाइल नहीं हुआ क्योंकि उनका थोड़ा सपोर्ट है सर वहाँ पे पुलिस स्टेशन वगैरह, तो उनका कंप्लेंट भी रजिस्टर नहीं हुआ उनका। आपके पास इससे पहले कभी आए थे? एक दो बार पूछा था सर, आइटम दिया नहीं, करस वगैरह वो उधर पूछ के वो टोकन लेते हैं सर, फ्री में लेते हैं। और मैं बोला ऐसा कोई आइटम देता नहीं है सर। कौन सा सॉन्ग लगाया था आपने? हनुमान चालीसा चला रहा था? हाँ सर, हनुमान एल्बम बजाया था। कौन सा? हनुमान जी एल्बम बजाया था, हनुमान चालीसा चल रहा था अभी। हनुमान चालीसा पूरा हनुमान जी का गाना आता है 10-15, तो उसमें वो टाइम हनुमान चालीसा बजा था। बोला कौन था? वो सर इधर के लोकल लोग है, कुंभारपेट है। और कोई हिंदू मुस्लिम कोई लड़का पहचानते हैं आपने? हाँ हाँ, 2-3 मुस्लिम लोग हैं सर, मैं पहचानता हूँ उनको। हिंदू लड़का आया था वहाँ पे? नहीं, हिंदू लोग तो कोई नहीं आया था, वो आए थे अजान के टाइम में, वो इशू से आए थे सर कि अजान का टाइम में तुम बजाना नहीं तो मार खाएगा तुम लोग, ऐसा वही बोला। అది కర్ణాటకలో ఒక షాప్లో కూర్చున్న వ్యక్తి, దీనికి సంబంధించి పూర్తిగా నేను మీకు చెప్తాను. తన షాప్లో కూర్చొని స్పీకర్స్లో దేవుడి పాటలు, ఆంజనేయ స్వామి పాటలు, హనుమాన్ చాలీసాతో పాటు మొత్తం అవే వస్తాయట దేవుడి పాటలు. ఆ పాటలు పెట్టి వింటూ షాప్లో వర్క్ చేస్తున్నాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది ఆ వ్యక్తి చెప్పింది మీరు విన్నారు. ఏఎన్ఐతో పాటు కొందరు దాంట్లో వచ్చిన ఆర్టికల్ని నేను సేకరించి మీకు కూడా ఈ వార్తను అందిస్తున్నాను. ఆయన చెప్పే దాంట్లో మీకు అర్థమైందా లేదా? ఇంతకు ముందు కొన్ని 2-3 షాపులకు ముందు కూడా ఒక అతని మీద ఇలానే ధమ్కీ చేశారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. కర్ణాటకలో పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తోంది అని చెప్పడానికి ఇప్పుడు తిను చెప్పింది నిదర్శనంగా కనిపిస్తోంది. అక్కడ ఏం జరిగింది అనే ఆర్టికల్ చదువుతాను. లౌడ్ స్పీకర్లో అజాన్ సమయంలో హనుమాన్ చాలీసా వాయించినందుకు బెంగళూరు దుకాణదారుని కొట్టారు. కర్ణాటకలోని బెంగళూరు నుంచి నివేదించబడిన ఒక షాకింగ్ సంఘటనలో అజాన్ సమయంలో భజన ఆడుతున్నందుకు ఒక దుకాణదారు మరియు పురుషుల గుంపు మధ్య వాగ్వాదం జరిగింది. ఇక్కడ అజాన్ అంటే ప్రార్థనకు ఇస్లామిక్ పిలుపు సందర్భంగా లౌడ్ స్పీకర్లో హనుమాన్ చాలీసా వాయించినందుకు దుకాణదారుడిపై దాడి చేసేందుకు ఇప్పటి వరకు 3 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులను ఉటంకిస్తూ పీటీఐ నివేదించింది. నిందితులంతా 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్కులే. నమాజ్ టైము వాళ్ళ ప్రార్థనా మందిరాల నుంచి నమాజ్ వస్తుంది. ఆ టైంలో తను కూర్చున్న షాప్లో స్పీకర్లతో తను హనుమాన్ చాలీసా పాట వింటే తప్పేంటి? ఆయన దుకాణదారుడు చెప్తుంది అయితే అది అజాన్ టైం కాదు అని చెప్తున్నాడు. సరే, అజాన్ టైం కాకపోయినా కూడా తన షాప్లో తను హనుమాన్ చాలీసా వింటే తప్పేంటి? ఇప్పుడు శుక్రవారం ప్రార్థనా సమయం, లేకపోతే రంజాన్ సమయంలో ప్రార్థనా సమయంలో అక్కడికి వెళ్ళి కావాలని పక్కన పెట్టి వాయించి డిస్టర్బ్ చేస్తే తప్పు. ఏ మతానికి సంబంధించిన స్వేచ్ఛను హరించే హక్కు ఇంకొకరికి లేదు. కానీ ఎవరి షాప్లో ఎవరి ఇంట్లో వాళ్ళు పెట్టుకోవడానికైతే హక్కు ఉంది కదా. ఆపే హక్కు ఎవరికి ఉంది? ఎక్కడైనా సరే ఒక చిన్న ఉదాహరణ అడుగుతాను. ఇలా అడిగితే ఇక మళ్ళీ ఒక స్టిక్కర్ అంటిచ్చేస్తారు నాకు. కానీ అయ్యప్ప స్వామి భజన జరుగుతుంటేనో, రాముల వారి కళ్యాణం జరుగుతుంటేనో, రాముల వారి ఊరేగింపు జరుగుతుంటేనో సమయం అయినా కూడా ఆ ప్రార్థనా మందిరాల నుంచి వాళ్ళ మతపరమైన ప్రార్థనలు చేయడం ఆపేస్తారా? అయ్యో, ఈరోజు శ్రీరామనవమి ఊరేగింపు అనేది హిందువులందరి మనోభావాలకు సంబంధించింది, ఈ ఒక్కరోజు మనం ఈ టైంకి నమాజ్ చేయకుంటే ఏమవుతుంది అని. కానీ
ఇక్కడ ఇలాంటి వాళ్ళు చెప్తున్నా కదా, మొత్తం ముస్లిం సమాజంలో కొందరు చేసే తప్పును మిగిలిన వారు ప్రశ్నించకపోవడంతో దాని ప్రభావం చాలా పడుతుంది. కర్ణాటకలో రోజుకొక దారుణం వెలుగులోకి వస్తూనే ఉంది. దాడి గురించి మాట్లాడుతూ దుకాణదారుడు, నేను హనుమాన్ భజన ఆడుతున్నప్పుడు 4 నుంచి 5 వచ్చి అజాంకి సమయం అయిందని, ఇంకా అజాం స్టార్ట్ అవ్వలే, సమయం అయిందని, మీరు ఆడితే మేము మిమ్మల్ని కొడతామని చెప్పారు. వారు నన్ను కొట్టారు, కత్తితో పొడిచేస్తామని బెదిరించారు. బెంగళూరు పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై బెంగళూరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా హనుమాన్ చాలీసాపై దుకాణదారుడిపై దాడి చేసినట్లు చెప్పారు. నిన్న సాయంత్రం అజాన్ సమయంలో బెంగళూరులోని సిద్ధన్న లేఅవుట్ దగ్గర ఒక దుకాణదారుడు బిగ్గరగా పాట ప్లే చేస్తున్నప్పుడు కొంతమంది వ్యక్తులు మరియు దుకాణదారుల మధ్య వాగ్వాదం జరిగింది. కొంతమంది ముస్లిం యువకులు అతన్ని ప్రశ్నించగా వాగ్వాదం జరిగింది. వారు దుకాణదారుని కొట్టారు. హలుసూరు గేట్ పోలీస్ లిమిట్ వద్ద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది మరియు నిందితులను అరెస్ట్ చేయడానికి పోలీసులు కృషి చేస్తున్నారని ఏఎన్ఐలో ఒక ఆర్టికల్లో వచ్చింది. ఎఫ్ఐఆర్ ప్రకారం బిగ్గరగా సంగీతంపై గొడవ జరిగింది. ఈ సంఘటన హలుసూరు గేటు పోలీస్ స్టేషన్ పరిధిలోని కబ్బన్పేట పరిధిలోని సిద్ధన్న గల్లీలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఈ సంఘటన యొక్క సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక్కడ 4 నుంచి 5 మంది పురుషులు బిగ్గరగా సంగీతాన్ని ప్లే చేయడంతో దుకాణదారుని ఎదుర్కొంటున్నారు. వారిలో ఒకరు దుకాణదారుడి కాలర్ని పట్టుకోవడంతో వారి మధ్య తీవ్రమైన వాదన జరిగింది. బాధితుడు ఎదురుదాడికి ప్రయత్నించగా వారు దుకాణదారుని దుకాణం నుంచి బయటికి లాగి అతనిపై దాడి చేశారు. ఎఫ్ఐఆర్ 506, 504, 149, 307 కింద నమోదు చేయబడినాయి శిక్షలు. కాగా ఈ కేసులో నిందితులందరినీ లేపటిలోగా అరెస్టు చేయకుంటే భారతీయ జనతా పార్టీ నేత తేజస్వి సూర్య బంద్కు పిలుపునివ్వడంతో రాజకీయ దుమారం చెలరేగింది. రేపటి నాటికి మిగిలిన నిందితుల్ని పట్టుకోవాలని మేము కోరుకుంటున్నాము. రేపు కాకపోతే మధ్యాహ్నం 12:30 వరకు నగారత్పేటలో బంద్ ఉంటుంది. మనమందరం పాల్గొని ముఖేష్ కు జరిగిన దానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తాము. ఇది శాంతి భద్రతకు, భౌతిక భద్రతకు సంబంధించిన ప్రశ్న. కేసును పలచన చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డీసీపీతో స్వయంగా మాట్లాడాను. ముఖేష్ కన్నడ మాట్లాడని వ్యక్తి అయినందున ఫిర్యాదు యొక్క వాస్తవికతను తెలుసుకోవడానికి మేము స్టేషన్కి వెళ్లాలని కూడా ప్లాన్ చేస్తున్నామని సూర్య మీడియాను ఉద్దేశించి అన్నారు. అసలు చూడండి, ఎక్కడా ఏ ప్రాబ్లం లేదు. ఎవరో కొంతమంది ఎన్నికల వేళ దేశంలో అలజడి సృష్టించడానికి అనుకూలమైన రాష్ట్రాలలో, అంటే ప్రతి చోట ఇలాంటి అలజడులు సృష్టిస్తే కుదరదు. కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి వాటికి సంబంధించి ఏ మతపరమైన వాటికి సంబంధించి తప్పులు జరిగినా ఊరుకోవట్లేదు. కాబట్టి వాళ్ళకి ఎక్కడ ఈ గొడవలు చేస్తే అది రాజకీయంగా దుమారం రేగి దేశంలో శాంతి భద్రతలు లేవు అని గగ్గోలు పెట్టడానికి కొంతమందికి అవకాశం కల్పిస్తారని తెలుసుకున్నారో ఆ ప్లేస్లని కాన్సన్ట్రేట్ చేసి చేస్తున్నారు. ఇవి కర్ణాటకలో విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఎవరి మతపరమైన స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఇంకొకరికి లేనే లేదు, అది ఏ మతానికి సంబంధించైనా. అంతేగాని ఇంకొక విషయం కూడా చాలా క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంది అని అంటే, నలుగురికి మంచిని చెప్పగలిగితే ఆ మతం గురించి అయినా ఆ వ్యక్తి గురించి అయినా 10 మంది మంచిగా మాట్లాడుకుంటారు. కానీ ఒక ముసుగులో ఇలాంటి ఆకృత్యాలను చేస్తుంటే మీ వల్ల ఆ సమాజానికి మొత్తం చెడ్డ పేరు వస్తుంది. కొందరు చేసే తప్పుల వల్ల అందరూ ఈరోజు ఆ సమాజం గురించి మాట్లాడుతుంటే ఆ సమాజంలో ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు. ఇక్కడ మేల్కోవాల్సింది హిందువుల కంటే కూడా అదే సమాజంలో ఉన్నవాళ్ళు. ఎవరైతే కొంతమంది కావాలని ఆ సమాజం మీద తప్పుడు ముద్ర పడేలాగా ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళను అడ్డుకోవడంలో ఆ సమాజం చైతన్యం అవ్వాలి. అలాంటి వాళ్ళ విషయంలో గొంతు విప్పి వాళ్ళే ప్రశ్నించాలి. అప్పుడు ఎలాంటి అల్లకల్లాలు జరగవు, ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు. మళ్ళీ చెప్తున్నా, అందరూ సంయమనం పాటించండి. ఎందుకంటే లోక్సభ ఎన్నికలకు ముందు దేశంలో అలజడి సృష్టించడానికి అనేక కుహాన లౌకిక శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రయత్నాలకు మీరు సమిధలుగా మారి అనవసరంగా మీ భవిష్యత్తును పాడు చేసుకోకండి. ఇది నేను చెప్పాలి అనుకున్న అంశం. సో ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? అండ్ ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కానీ వాయిస్ రావట్లేదు. అందుకని ఆ ఫుటేజ్ని పక్క బాక్స్లో మా వాళ్ళు ప్లే చేస్తూ ఉంటారు, మీరు చూడొచ్చు.
ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, వీలైనంత వరకు షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ రూపంలో చెప్పండి. సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీ అందరి సపోర్ట్ ఎప్పుడులాగే యాజ్ యూజువల్గా నాకు అందించండి. సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మన ఛానల్లో ఇంకొంత ఎక్విప్మెంట్తో పాటు స్టాఫ్ రిక్రూట్ చేసుకొని ఇంకా మినిట్ టు మినిట్ అప్డేట్ మీకు అందించడంలో నాకు మీరంతా సహకరించిన వాళ్ళు అవుతారు. మీ సహకారంతో మాత్రమే, మీరిచ్చే ధైర్యంతో మాత్రమే మన ఛానల్ ముందుకెళ్తుంది అనే విషయాన్ని మీ అందరికీ మరోసారి విన్నవించుకుంటూ జై భారత్.